కొడిమేల మండలం జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా డీసీఎం వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ లారీని ఢీకొట్టడంతో వ్యాన్ టైర్లు ఊడిపోయి ముందు భాగం దెబ్బతిన్నది. డ్రైవర్ను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు ముందే బైక్పై ప్రయాణిస్తున్న యువకులు వ్యాన్ నడుపుతున్న తీరును చూసి గంగాధర పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగా గంగాధర పోలీసులు వ్యాన్ డ్రైవర్ను పోలీస్ స్టేషన్ వద్ద 1 గంట సేపు ఉంచుకొని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి పంపించారు. అయినప్పటికీ మత్తు దిగకపోవడంతో డ్రైవర్ రోడ్డుపై వ్యాన్తో బీభత్సం సృష్టించాడు. పట్టపగలే మద్యం మత్తులో వాహనం నడిపి తమ వాహనాలను ఢీకొట్టిన డ్రైవర్ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీసీఎం వ్యాన్ యజమాని ఘటనా స్థలం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పొద్దుగాల 7 గంటలకు నేను తాగినా 9 గంటలకు షేటు ఫోన్ చేసిండు నిజామాబాద్ పెయింట్ ఉందని. సరే అన్న వస్తాను అని చెప్పి వచ్చిన లోడ్ చేసుకున్నా వచ్చిన. గంగాధర రోడ్డు నుంచి జగిత్యాల దాకా రోడ్డు మనం ఎట్లుంటుంది సైడ్లు కొత్త కొద్దిగా నన్ను రోడ్డు దించాలి. నేను రోడ్డు దించుతానని ఎవడో ఒకటి బైక్ మీద వచ్చి వాడు బండి ఎట్టు నడుతుందో తెలియదు ఎంతమంది చావదు బైక్ మీద వచ్చి అంత వాళ్ళిద్దరు కలిసి కంప్లైంట్ చేసిండు. 108కి ఫోన్ చేస్తే గంగాధర పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చారు. గంగాధర పోలీస్ స్టేషన్ కాడ గంట ఆపిన ఆ సార్ అడిగిండు, అరే బాబు తగదురా నాకు ఏమన్నా కేసులు ఉన్నాయా అని చూసిండు. నాకు కేసులు ఉన్నాయి తాగా నిన్న నిద్ర పొద్దుగా 7 గంటల దగ్గరికి పదకుండా తాగింది. అయింది అబద్ధం ఆడలేదు నాకు అబద్ధం ఆడాలి నోరే తిరుగుతలేదు కానీ నోరు తిరుగుతలేదు అని నువ్వు అంటున్నావు. నేను ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నా నోరు తిరుగుతలేదు నువ్వు అంటున్నావు కానీ నేను ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నా ఏమో మరి నీకే అనిపిస్తాను క్లారిటీ.